ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా దేశంలో ఒక ఎక్సలెంట్ డిస్కషన్ నడుస్తోంది. గడిచిన రోజు భారతదేశానికి చరిత్ర సృష్టించిన రోజు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే భారతదేశం సాధించిన ఒక ఘనత మన శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టించింది. వారి పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే భారతదేశాన్ని ఎలా ఆపాలో వారికి అర్థం కావడం లేదు. ఈ విజయం ఎంత గొప్పది అంటే మన ప్రధాన శత్రువైన చైనా దాని గవర్నమెంట్ న్యూస్ ఏజెన్సీల ద్వారా, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా విషం కక్కడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా ఏకంగా ఐక్యరాజ్య సమితిలో భారతదేశంపై వీటో విధిస్తామని బెదిరించింది. అంటే వారి భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. బెదిరింపులకు దిగేంతగా. ఒకసారి ఆలోచించండి, భారతదేశం తీసుకున్న ఈ అడుగు చిన్నదో సాధారణమైందో అయితే చైనా వంటి ఒక గ్లోబల్ పవర్కి ఇంత కోపం ఎందుకొస్తుంది? చైనా యొక్క ఈ రియాక్షన్ ఒక్కటి చాలు భారతదేశం నిజంగా ఒక అత్యంత కీలకమైన క్షిపణి సాంకేతికతలో ఎంటర్ అయిందని చెప్పడానికి. ఇప్పటివరకు ఈ టెక్నాలజీ కేవలం అమెరికా, రష్యా, చైనా వంటి మహాశక్తులకే పరిమితమై ఉండేది. ఇప్పుడు భారతదేశం కూడా ఆ ఎలైట్ క్లబ్లో చేరింది. ఈ డెవలప్మెంట్ వెనక ఉన్న అసలు స్టోరీని తెలుసుకునే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, భారతదేశం మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్స్ నుంచి మిడిల్ రేంజ్ అగ్ని ప్రైమ్ బ్యాలిస్టిక్ క్షిపణిని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఈ విషయం వినడానికి ఎంత ఈజీగా అనిపిస్తోంది, కానీ వాస్తవానికి దాని ఎఫెక్ట్ అంత పవర్ఫుల్, అంత గేమ్ చేంజింగ్. ఎందుకంటే ఇప్పుడు మన క్షిపణులు కేవలం ఒక పర్టికులర్ ప్లేసుల నుంచే కాకుండా రైలు పట్టాలపై కదులుతూ దేశంలోని ఏ మూల నుంచైనా ప్రయోగించబడతాయి. అంటే రైలు పట్టాలు ఎక్కడెక్కడున్నాయో అక్కడికి ఈ క్షిపణిని తీసుకెళ్లొచ్చు. అంటే కశ్మీర్లోని పర్వతాల నుంచి కన్యాకుమారి వరకు, రాజస్థాన్ యొక్క ఎడారుల నుంచి అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఎత్తైన కొండల వరకు భారతదేశంలోని ఏ మూలైనా మన శత్రువులపై ఖచ్చితమైన దాడి చేయడానికి ఒక సీక్రెట్ బేస్ కావచ్చు. శత్రువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు భారతదేశం యొక్క క్షిపణి ఏ ప్రదేశం నుంచి ప్రయోగించబడుతోందో. ఒకరోజు అది ఉత్తర భారతదేశం నుంచి అయితే మరుసటి రోజు అది దక్షిణ భారతదేశం నుంచి కావచ్చు. అంటే శత్రువులకి నిద్ర పట్టదు, వారి సెక్యూరిటీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. ఈ ఇన్సిడెంట్ భారతదేశం యొక్క డిఫెన్స్ పవర్ని డబుల్ చేసింది. మన డిఆర్డీఓ ఈ టెస్ట్ సక్సెస్ అయిన తర్వాత క్లియర్గా చెప్పింది, ఈ టెక్నాలజీ మనల్ని రైలు నెట్వర్క్ నుంచి క్యానిస్ట్రైజ్ లాంచ్ సిస్టమ్ని ఆపరేట్ చేయగల కెపాసిటీ ఉన్న ఎంపిక చేసిన దేశాల సరసన నిలబెడుతుంది. అద్భుతం కదూ! ఇప్పుడు ఈ ఎలైట్ క్లబ్లో ఇంతవరకు అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు మాత్రమే ఉండగా భారతదేశం పేరు కూడా సగర్వంగా చేరింది. ఇది కేవలం ఒక క్షిపణి పరీక్ష కాదు, ఇది భారతదేశం యొక్క స్ట్రాటజిక్ పవర్ని అనేక రెట్లు పెంచే ఒక స్టెప్. వారి మిలిటరీ ప్లాన్స్, స్ట్రాటజీలని ఇప్పుడు పూర్తిగా రీడిజైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ అగ్ని ప్రైమ్ క్షిపణి యొక్క పవర్ గురించి మాట్లాడుకుంటే దీని రేంజ్ 2000 కిలోమీటర్లు. అంటే మన దేశ బోర్డర్ నుంచి కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా మరియు పాకిస్తాన్ యొక్క అన్ని ఫార్వర్డ్ బేసులు, సైనిక స్థావరాలు ఇప్పుడు నేరుగా మన క్షిపణి పరిధిలోకి వచ్చేశాయి. అది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అయినా, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అయినా, చైనా మరియు పాకిస్తాన్ యొక్క ఏ సైనిక పోస్టులు, ఎయిర్ బేసులు లేదా సైనిక స్థావరాలు సరిహద్దులకి దగ్గరగా నిర్మించబడి ఉన్నా భారతదేశం వాటిని క్షణాల్లో టార్గెట్గా చేసుకోవచ్చు. కశ్మీర్కి ఆనుకుని ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలైనా, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చైనా నిర్మించిన బంకర్లైనా ఇప్పుడు అన్నీ భారతదేశం యొక్క హిట్ లిస్టులో సులభంగా ఉన్నాయి. ఈ కారణంగానే చైనాకు మండుతోంది. చైనా ఎంతగా టెన్షన్ పడుతుంది అంటే అది తన ప్రభుత్వ వార్తాపత్రిక ద్వారా భారతదేశాన్ని బెదిరించడం స్టార్ట్ చేసింది. ఈ వార్తాపత్రిక విషం కక్కుతూ భారతదేశం పరీక్షించిన ఈ క్షిపణి ఒకవేళ అది నియంత్రణ కోల్పోతే మొత్తం ఆసియాలో అణుయుద్ధం చెలరేగవచ్చు అని పేర్కొంది. అంటే వారికి క్షిపణి కంటే భారతదేశం సాధిస్తున్న పురోగతి పట్ల భయం ఎక్కువ. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇది అదే చైనా. దీని వద్ద 15,000 కిలోమీటర్ల పరిధి గల అణుక్షిపణులు ఇప్పటికే ఉన్నాయి. కానీ భారతదేశం కేవలం 2,000 కిలోమీటర్ల పరిధి గల అగ్ని ప్రైమ్ని పరీక్షించినప్పుడు చైనాకి కోపం వస్తోంది. ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉంది కదూ! మీరే ఆలోచించండి. ఒక పిల్లవాడి వద్ద ఇప్పటికే 15 స్వీట్లు ఉన్నప్పుడు వాడు ఇంకో పిల్లవాడి వద్ద 2 స్వీట్లు చూసి అసూయపడ్డం లాంటిది ఇది. అంటే చైనా యొక్క అసలు భయం భారతదేశం యొక్క వేగంగా పెరుగుతున్న స్ట్రాటజిక్ పవర్ పట్ల. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ లేదా వారి కొలీగు గో జాకున్ భారతదేశం ఇప్పటికీ క్షిపణి సాంకేతికతలో అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉంది. రైలు నుంచి అణు క్షిపణిని పరీక్షించడం చాలా డిఫికల్ట్ మరియు డేంజరస్ కూడా. క్షిపణి నియంత్రణలో ఉండడం అందరి అదృష్టం, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగుండేది. అంతేకాదు వారు ఏకంగా భారతదేశం అలాంటి పరీక్షలు ఆపాలని మరియు క్షిపణులు తయారు చేయడానికి బదులుగా చైనా వంటి బలమైన దేశాలతో స్నేహం చేయాలని కూడా హితబోధ చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే భారతదేశం వీక్గా ఉండాలి, తద్వారా చైనా ఒక్కటే ఆసియాలో ఆధిపత్యం చెలాయించగలదు అని వారి ఇంటెన్షన్. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్,
ఈ ప్రకటనలు సలహాలాగా ఉన్నాయా లేక క్లియర్ కట్ వార్నింగ్సా? వాస్తవం ఏంటంటే చైనాకి భారతదేశం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. చైనా ఆసియాలో తిరుగులేని శక్తిగా తనని తాను అనుకుంది. కానీ భారతదేశం యొక్క ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ వారి డామినెన్స్కి సవాల్ విసురుతోంది. చైనా భయం ఏంటంటే ఇప్పుడు భారతదేశం అదే కేటగిరీలో చేరింది. అక్కడ ఇంతకుముందు కేవలం అమెరికా, రష్యా మరియు చైనా మాత్రమే నిలబడి ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం వద్ద కూడా అలాంటి క్షిపణి ఉంది. దీన్ని రైల్ నెట్వర్క్ ద్వారా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఒక క్షిపణి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ప్రయోగించబడితే శత్రువు ఉపగ్రహాల ద్వారా ఆ ప్రదేశాన్ని గుర్తించి దాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ముందుగానే ప్లాన్ వేసుకోవచ్చు. ఉదాహరణకు భూమిలో స్థిరంగా ఉన్న సిలోస్ నుంచి ప్రయోగించే క్షిపణులు సులభంగా గుర్తించబడతాయి. కానీ రైలు ఆధారిత మొబైల్ లాంచర్స్లోని క్షిపణులు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యం. అంటే భారతదేశం యొక్క ఈ అగ్ని ప్రైమ్ అంటే చైనా టెన్షన్ పడుతోంది. ఈరోజు ఒకవేళ శత్రువు మన సరిహద్దుపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తే రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో వారికి తెలియదు. రైలు పట్టాలపై దూసుకుపోతున్న అగ్ని ప్రైమ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరియు అరుణాచల్ నుంచి గుజరాత్ వరకు ఎక్కడి నుంచైనా ప్రయోగించబడవచ్చు. ఈ స్ట్రాటజిక్ అంబిగ్విటీ చైనాని టెన్షన్ పెడుతోంది. వారికి భారతదేశం యొక్క క్షిపణి ఎక్కడ ఉందో ఎప్పుడు ప్రయోగించబడుతుందో తెలియదు కాబట్టి వారు రియాక్ట్ అవ్వడానికి ఒక పక్కా ప్లాన్ని ఫైనల్ చేయలేరు. ఫ్రెండ్స్, ఈ విషయం కొత్తది కాదు. భారతదేశం ఎప్పుడైనా అగ్ని సిరీస్ క్షిపణిని టెస్ట్ చేసినప్పుడు మొదట చైనా నుంచి రియాక్షన్ వస్తుంది. ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ నుంచి రాదు. అంటే పాకిస్తాన్కు ఇదివరకే తెలుసు అది భారతదేశంతో పోలిస్తే ఏమీ చేయలేదని. ఫ్రెండ్స్, ఈ రకమైన సాంకేతిక విజయం భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులకు కూడా చాలా లాభం. భారతదేశం ఇప్పుడు రైలు ఆధారిత మొబైల్ లాంచర్ వంటి అధునాతన క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేసిందని ప్రపంచం చూసినప్పుడు ఇతర దేశాలు కూడా మన ఆయుధాలు మరియు క్షిపణి వ్యవస్థల్ని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా తమ భద్రతని పెంచుకోవాలని కోరుకునే దేశాలకు, అలాగే ఖరీదైన అమెరికా లేదా రష్యా క్షిపణుల్ని కొనుగోలు చేయలేని వారికి భారతదేశం ఒక ఆల్టర్నేట్ ఆప్షన్గా కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం తన రక్షణ ఎగుమతుల్ని గణనీయంగా పెంచింది. పిలక క్షిపణులు, ఆకాశ క్షిపణులు, తేజస్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్రూయిస్ క్షిపణులు వంటివి ఇప్పటికే అనేక దేశాల దృష్టిని ఆకర్షించాయి. ఈ అగ్ని ప్రైమ్ సక్సెస్తో మరిన్ని దేశాలు భారత్తో డిఫెన్స్ ట్రేడ్ చేయడానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ టెస్టు తర్వాత భారతదేశం తన భద్రతని బలోపేతం చేయడమే కాకుండా క్షిపణులు మరియు రక్షణ పరికరాల అమ్మకం ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్లో తన గ్రిప్ని మరింత పెంచుకుంటుంది. ఇది దేశ ఎకానమీకి, డిఫెన్స్ ఇండస్ట్రీకి రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుంది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ టార్గెట్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరగడం ద్వారా భారత ఎకానమీ మరింత స్ట్రాంగ్ అవడంతో పాటు మన శత్రు దేశాల మార్కెట్ తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే క్షిపణి లాంటివి ఇంకా భారత్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన శత్రు దేశాల్లో పాకిస్తాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ చైనాకు మాత్రం గట్టి పోటీ ఇచ్చే రేంజ్కి భారత్ రీచ్ అవ్వాలి. అప్పుడే చైనా మనతో జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హిస్టారికల్ సక్సెస్ పట్ల మనం గర్వపడడం మన బాధ్యత. ఈ విజయం కేవలం డిఆర్డీఓ లేదా మన సైన్యాన్ని కాదు, బదులుగా ప్రతి భారతీయుడిది. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు మరియు సైనికులు రేంబావుల్లో కష్టపడినప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోగలం. వారి నిస్వార్థ సేవకి, నిరంతర కృషికి ఇది ఒక నిదర్శనం. ఈ గొప్ప విజయం కోసం మీరు కామెంట్ బాక్స్లో ఒక పెద్ద జై హింద్ అని రాసి డిఆర్డీఓకు అభినందనలు తెలపండి.